ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో, నేను మీ డాక్టర్ స్నేహ. ఈరోజు మనం బెల్లీ ఫ్యాట్ సిరీస్ది ఎక్సర్సైజెస్ చూద్దామండి. మనం ఆల్రెడీ చాలా వరకు బెల్లీ ఫ్యాట్ సిరీస్లో నేను మీకు ఎక్సర్సైజెస్ చెప్పాను. ఈరోజు నేను మీకు 3 ఎక్సర్సైజెస్ చెప్తాను బెల్లీ ఫ్యాట్కి సంబంధించి. ఇవేంటంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. మీరు ఆఫీస్లో చేయొచ్చు, బెడ్ పైన కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హెవీ బాడీ ఉన్నారు, అసలు ఏ ఎక్సర్సైజ్ కూడా చేయలేకపోతున్నారు, ఈ 3 ఎక్సర్సైజెస్ చేసినా మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. నా మాట వినండి. మీరు నిజంగా చెప్తున్నా, ఎక్కడ కూర్చుంటే అక్కడ ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. మీరు బెడ్ పైన కూడా చేయొచ్చు. అంటే జస్ట్ ఇమాజిన్, చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఒకవేళ హెవీ బాడీ ఉన్నా, అసలు ఎక్సర్సైజ్ చేసే ఓపిక లేకపోయినా కూడా మీరు ఈ ఎక్సర్సైజ్ చేసి మీ బెల్లీ ఫ్యాట్ని కరిగించుకోండి. సో ఈ ఎక్సర్సైజెస్ ఏంటంటే కూర్చొని చేసే ఎక్సర్సైజెస్. బేసిక్లీ కూర్చొని మన బెల్లీ పైన ప్రెషర్ మనం ఎప్పుడైతే పెడతామో అప్పుడు మన బెల్లీ తొందరగా కరుగుతుందనమాట. ఎంత పొట్ట ఉన్నా కూడా మీరు ఇది కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక 3 months చేస్తే ఖచ్చితంగా మీకు షేప్ వస్తుంది, బెల్లీ అనేది తగ్గుతుంది. చాలా వరకు ఏంటంటే చాలామందికి బెల్లీ చాలా హెవీగా అండ్ చాలా పెద్దగా ఉండడం వల్ల వాళ్ళు వేరే ఏ ఎక్సర్సైజ్ కూడా చేయలేకపోతారు అండ్ చాలా చాలా బాధపడుతుంటారు. అంత పెద్ద బెల్లీ ఉన్నందుకు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరు, కూర్చోలేరు. మళ్ళీ అంత హెవీ వెయిట్ బెల్లీ ఉన్నందుకు మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి, నడవలేరు. సో ఇవన్నీ బాధలు పడుతుంటారు. సో మీరు ఈ బాధలు పడుతూ ఉంటే మీరు జస్ట్ ఈ ఎక్సర్సైజెస్ చేసి మీరు ఈజీగా మీ బెల్లీ ఫ్యాట్ని ఫస్ట్ కరిగించుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి బెల్లీ ఫ్యాట్ కరిగిందంటే మీ బాడీ అంతా కూడా మంచి షేప్లో వస్తుంది అండ్ ఆల్సో మీరు ఈజీగా వేరే పార్ట్స్ బరువు తగ్గొచ్చు. సో ఫస్ట్ ఈ బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజెస్ చూద్దాము. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయడానికి మీ 2 కాళ్ళు మీరు ఎంత అయితే అంత ఇలా స్ప్రెడ్ చేయాలి. ఎంత డిస్టెన్స్ అయితే అంత, ఓకే, ఎంత చేయగలుగుతారో అంత చేయండి. మీ లెవెల్లో మీరు ఎంత చేయగలుగుతారో అంత చేయండి. ఒకవేళ ఎక్కువ చేయలేకపోతే కొంచెం క్లోజ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ మీరు ఎంత ఎక్స్పాండ్ చేస్తే అంత మంచిది, ఓకేనా? సో మీరు ఇప్పుడు పొద్దున మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఈ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. పొద్దున లేచాక, తర్వాత రాత్రి పడుకునే ముందు ఈ 3 ఎక్సర్సైజెస్ చేయండి. బెడ్ పైన చేయండి. చాలా కన్వీనియంట్గా మీరు చేయగలుగుతారు అండ్ ఆల్సో తగ్గగలుగుతారు. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా కాలు ఇలా పెట్టేసి మనము 2 హ్యాండ్స్ని ముందుకు పెట్టాలి ఇట్లా, ఓకేనా? 2 హ్యాండ్స్ని ముందుకు పెట్టాలి అండ్ కడుపు టైట్. ఈ ఎక్సర్సైజ్లో ఏంటంటే మీరు ఎంత అయితే అంత మీ కడుపుని లోపలికి గుంజుకోవాలన్నమాట. అంటే ఊపిరి తీసుకొని ఊపిరి బిగబెట్టి మీ కడుపుని కంప్లీట్గా లోపలికి తోయాలి. దీనివల్ల ఏంటంటే మీకు తొందరగా ఫ్యాట్ కరుగుతుంది అండ్ కోర్ అనేది టైట్ పెట్టాలి, స్టమక్ అనేది టైట్గా ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ చూడండి. సో మెల్లగా ఇలా పుల్ చేస్తూ వెనక్కి చూడాలి అండ్ ముందుకి రావాలి, ఓకేనా? ఇలా పుల్లింగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇలా వెనక్కి చూడాలి గోడకి, మళ్ళీ ముందుకు రావాలి. ఇదేంటంటే మీరు బటర్ చర్నింగ్ అంటారు కదా, ఒకప్పుడు మన వాళ్ళు ఇలానే బటర్ తీసేవాళ్ళు కదా. సో ఈ ఎక్సర్సైజ్ కూడా సేమ్ ఎక్సర్సైజ్ అనమాట. ఏంటంటే మనము కంప్లీట్గా వెనక్కి గోడకు తిరిగి చూసేటట్టు ఇలా మన బాడీ అంతా టర్న్ అవ్వాలి. అప్పుడు దీనివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. 1 2 ఇలా అనమాట. 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ చూడండి, నేను టర్న్ అవుతున్నప్పుడు నా బాడీ అంతా అప్పర్ బాడీ అంతా కదులుతుంది కాబట్టి నా స్టమక్ అండ్ నా సైడ్ ఈ పొట్ట కూడా కదులుతుంది. సో దీనివల్ల తగ్గుతుంది. సెకండ్ ఎక్సర్సైజ్ చెప్తాను చూడండి. 2 హ్యాండ్స్ పైకి లేపండి, ఓకేనా? 2 హ్యాండ్స్ పైకి లేపండి అండ్ ఆల్టర్నేట్ హ్యాండ్ ఆల్టర్నేట్ లెగ్ చేయండి. ఎలానో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ హ్యాండ్ని తీసుకొచ్చి ఈ కాలికి టచ్ చేయండి. తర్వాత ఈ హ్యాండ్ని తీసుకొచ్చి ఈ కాలికి టచ్ చేయండి. అంటే రైట్ హ్యాండ్ తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్కి టచ్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి
రైట్ లెగ్కి టచ్ చేయండి. అండ్ టచ్ చేసేటప్పుడు కూడా మీరు కాళ్ళకి యూతల్ భాగం ఇక్కడ టచ్ చేయాలి. ఓకేనా? ఫ్రంట్ కాదు. ఇది చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ టచ్ చేయగలగాలి. ఓకే, ఇక్కడ టచ్ చేస్తే మీకు కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయగలుగుతారు. సో ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. చూడండి, నేను కొంచెం చేసినా కూడా నా మొత్తం పొట్టంతా కదిలిందండి ఈ ఎక్సర్సైజ్ వల్ల. చూడండి, ఇలా చేస్తుంటే నా మొత్తం పొట్ట చూసారా, ఇక్కడంతా నా పొట్టంతా కదులుతోంది. అండ్ ఇదంతా ఫ్యాట్ కూడా మీకు ఈజీగా కరుగుతుందండి. మీకు ఎంత పెద్ద పొట్టున్నా ఇది చేస్తే చాలు, చాలా ఈజీగా కరుగుతుంది. ఈ సెకండ్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఎఫెక్టివ్. ఇలా చేస్తూ ఉండండి. ఓకేనా? సో ఇది సెకండ్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు థర్డ్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చెప్తాను చూడండి. ఇదేంటంటే మనము ఇప్పుడు పిండి రుబ్బడం అంటారు కదా, ఇలా రుబ్బుతుంటారు కదా పిండి. సో పిండి రుబ్బడమే మనము ఇలా కంప్లీట్ సర్కిల్లో రుబ్బుతాం. చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ ఈ కాళ్ళని ఇలా టచ్ చేసి, టోస్ని టచ్ చేసి ఇలా వెనక్కి వస్తారు. ఓకేనా? ఇక్కడ వరకే చెప్తారు. కానీ యాక్చువల్గా ఎలా చేయాలి అంటే, ఒకవేళ మీకు కంప్లీట్గా స్టమక్ పైన ఈ ప్రెషర్ పడాలి అంటే, ఈ పిండి రుబ్బేటప్పుడు ఇట్లా మొత్తం ఇలా టచ్ చేసి ఇలా వెనక్కి కూడా జరగాలి. ఓకేనా? ఇలా వెనక్కి జరిగి ఎప్పుడైతే మీరు సర్కిల్ ఫామ్ చేస్తారో అప్పుడు ఇలా వెనక్కి జరిగినప్పుడు మీ పొట్ట పైన ప్రెషర్ పడి మీ యాబ్స్ అండ్ మీ పొట్ట అన్నీ కరుగుతాయి అన్నమాట. మీ పొట్ట కరుగుతుంది, యాబ్స్ కూడా వస్తాయి. సో అంత బాగా ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ ఇది. జిమ్ వర్కౌట్ కన్నా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చేయండి ఇది. చూడండి ఎలా చేస్తాను చూడండి. 1 ఇలా వెనక్కి జరగాలి చూడండి. 2 ఇలా టచ్ చేసి టోస్ని వెనక్కి జరగాలి. 3 4 5 కంప్లీట్గా మీ పొట్ట, మీ అప్పర్ బాడీ మొత్తం కదులుతుంది దీనివల్ల. 5 6 7 8 ఇలా వెనక్కి జరగడం చాలా ఇంపార్టెంట్. 9 10. నేను ఒక్కసారి సైడ్ నుంచి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఎలా నా అప్పర్ బాడీ కదులుతుందో అర్థమవుతుంది మీకు. చూడండి, ఇది యాంటీ క్లాక్ వైజ్ చేస్తున్నాను. ఇప్పుడు క్లాక్ వైజ్ చేసాము, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేస్తున్నాను చూడండి. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను ఎలా రొటేట్ అవుతున్నాను అంటే, నేను నా కాళ్ళని ఎలా టచ్ చేస్తున్నాను అండ్ వెనక్కి ఎలా జరుగుతున్నాను అనేది చూసి కరెక్ట్గా ఇలానే చేయండి. అప్పుడే మీ పొట్ట తగ్గుతుంది. జస్ట్ ఇలా పైన పైన చేస్తే తగ్గదు. చాలా మంది జస్ట్ ఇలా పైన పైన చేస్తుంటారు, దీనివల్ల పొట్ట పైన ఎలాంటి ఎఫెక్ట్ పడదు. ఓకేనా? మీరు కరెక్ట్గా రౌండ్ సర్కిల్ చేయగలిగితేనే మీ పొట్ట పైన ఎఫెక్ట్ పడుతుంది, పొట్ట తగ్గుతుంది. ఓకే, చూడండి. 1 ఇలా చూడండి, నేను ఎలా జరుగుతున్నాను వెనక్కి. 2 ఇలా ముందుకి వెనక్కి. 3 4 5 6 7 8 9 చూడండి ఎలా వెనక్కి నా బాడీ కదులుతుందో. 10. సో ఇలా కంప్లీట్ సర్కిల్ తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా మీ పొట్ట పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ 3 ఎక్సర్సైజెస్ మార్నింగ్ ఒక్కొక్కటి, నేను చెప్పిన ఈ 3 ఎక్సర్సైజెస్ ఒక్కొక్కటి 10 సెట్స్ చేయండి. మీకు కంపల్సరీ 3 monthsలో ఎంత పెద్ద పొట్టున్నా, ఎంత బెల్లీ ఫ్యాట్ ఉన్నా మీకు తగ్గిపోతుంది ఖచ్చితంగా. ఇది చేసి నాకు కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ మీరు ఎక్కడ ఎతికినా దొరకదు. చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. సో ఈ 3 ఎక్సర్సైజెస్ చేసి మీరు చూడండి. థ్యాంక్ యూ.